అయ్యో, ఇంత గట్టిగా హారన్ కొడుతున్నారేంటి? వాళ్ళకేమైనా పిచ్చా? ఇదేంటి, రథం దిగకుండా ఇక్కడే ఉన్నావు? లోపలికి రా. దేవత ఎప్పుడైనా తన రథాన్ని వదిలి వస్తుందా? తనని దర్శించుకోవడానికి భక్తులే అక్కడికి రావాలి. సరే సరే, ఎక్కువ టైం లేదు లక్ష్మి, నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. ఎలాగో దారిలో వెళ్తున్నాను కదా, నీకు గుడ్ న్యూస్ చెప్పి వెళ్దామని వచ్చాను. గుడ్ న్యూసా? ఏంటి అది? నీకు పెళ్లి ఫిక్స్ అయిందా ఏంటి? నువ్వు ఎప్పుడు అదే అనుకుంటావా? ఇప్పుడు పెళ్లి చేసుకునే సీన్ లేదులే, కానీ అంతకంటే మంచి వార్త. అదేంటో త్వరగా చెప్పవే. అది నా నోటితో చెప్పడం కంటే నీ కళ్ళతో నువ్వు చూస్తేనే బెటరే. అయ్యో, ఇదేంటి? ఈయనకేమైందే? పొద్దున బాస్ ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పనే లేదు. పాపం అశ్విన్ సార్. పాపమేంటే, వాడుకున్న పొగరు తెలుసు కదా. వాడెన్ని మాటలు అన్నాడో తెలుసా? నీకు అసలు గుర్తున్నాయా? నేనెంతో కష్టపడి వీడియో తీసుకొని వస్తే అది చూసి నువ్వు ఎంజాయ్ చేస్తావనుకుంటే ఇలా మాట్లాడుతున్నావేంటే? ఏయ్, ఒకరు బాధపడుతుంటే చూసి నవ్వుకోవడం ఏంటే? శత్రువైనా సరే వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవాలి. నువ్వు ఇలానే నీతులు చెప్తూ ఉంటే అతను మాత్రం నీ మీద నిప్పులు కక్కుతూ ఉంటాడు. నిన్ను తిట్టినందుకే నాకే ఇంత కోపంగా ఉంది. ఇప్పుడు అతని పరిస్థితి చూసి ఆనందంగా ఉండాలి మనము. అసలేం జరిగింది? ఎక్కడైనా పడ్డారా? తెలీదే. మేబీ మన దగ్గర చూపించే తలపొగరు ఇంకెక్కడైనా చూపించుంటాడు. వాళ్ళు సరిగ్గా బుద్ధి చెప్పింటారు. మనం శిక్షించకపోయినా దేవుడు శిక్షిస్తాడంటే ఇదే కదా. నాకైతే చాలా హ్యాపీ. చచ్చా, అలా మాట్లాడకూడదే. పాపం ఎంత ఇబ్బంది పడ్డారో ఏంటో. అసలు ఆయన్ని ఎవరు కొట్టుంటారు? ఏంటి విజ్జి ఇలా వచ్చావు? మీరు మీ ఆవిడ్ని మిస్ అవుతున్నారు కదా, అదేంటో కనుక్కుందామని వచ్చాను. ఆపుతావా నీ ఓవర్ యాక్షన్? ఇంట్లోకి వస్తావా? ఇక్కడే పంచాయతీ పెడతావా? మీ భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ గా నేనెందుకు? మీరే ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకోండి, నేను వెళ్తాను. నేను చచ్చిన నా కూతుర్ని నిన్ను కలవనివ్వను. చస్తే ఎలాగూ కలవలేం కదా, అందుకే నా కూతురుతో చచ్చేలోపు మాట్లాడాలి అనుకుంటున్నాను. చూడు, ఇలా ఏవేవో కలలు కనద్దు. అది నా కూతురు. తనకి తల్లైనా తండ్రైనా అన్నీ నేను. చిన్నప్పుడు వదిలేసి ఇప్పుడు పెద్దదైన తర్వాత నా కూతురనొస్తే ఎవరు ఊరుకోరు. నువ్వే నన్ను వదిలేసి వచ్చావు. ఇప్పుడు నా కూతురు నేనే పెంచాను, నీకు చూపించడం కుదరదు అంటే నేను ఒప్పుకోను. నా కూతురు నేను చూడాలి, అంతే. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా కూతురు మీద ఈ దుర్మార్గుడి నీడ కూడా పడకూడదు. ఏం చేయాలి? ఏంటే ఆలోచిస్తున్నావు? నేను కన్న తండ్రిని. నా కూతుర్ని చూసే అధికారం నాకుంది. నువ్వే కాదు, ఈ భూమి మీద ఎవ్వరూ ఆపలేరు. అసలు నా కూతురు ఎక్కడుందో చెప్పు. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం ఏంటి, 10 నిమిషాలు తీసుకో. నా కూతురు నా కళ్ళ ముందు ఉండాలి, అంతే.
ఇది ఇది నాకు కావాల్సిందే. నేనంటే గజగజ వనకాల్సిందే. ఒక్క మాట చెప్పడంతో వెళ్ళిపోయింది. ఈ మొగుళ్ళు మగాళ్ళంతా నన్ను చూసి నేర్చుకోవాలి. పెళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడంలో మనమే తోపు. శభాష్ దేవా శభాష్. బావా అప్పుడే వచ్చావేంటి బావా? అమ్ము ఇంకా 2 రోజులు ఇక్కడే ఉండేది కదా. ఉండొచ్చమ్మా, దానికి నాకు అభ్యంతరం ఏముంటుంది. కాకపోతే వాళ్ళ అమ్మ ఊరుకోదు, ఖచ్చితంగా తీసుకురమ్మని చెప్పింది. అల్లుడు గారు జ్యూస్ తీసుకొస్తాను. అయ్యో అత్తయ్య గారు అవేం వద్దండి. నేను ఆఫీస్ నుంచి వస్తూ దారిలో తాగేశానండి. అమ్మ ఎక్కడా? లోపల అఖిలతో ఆడుకుంటూ ఉంటుంది. పిలుస్తానుండండి బావా. అఖిల, అమ్ముని తీసుకొనిరా. మామయ్య హాయ్ బావా, ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చారా? అవునమ్మా, ఈ రోజు అమ్ముని తీసుకురాకపోతే ఇంట్లోకి నాకు నో ఎంట్రీ అని మా అక్క నాకు ఆర్డర్ వేసింది. అందుకే నేరుగా ఇక్కడికే వచ్చాను. మామయ్య, ఈ ఒక్కరోజు నేను అత్తయ్యతో ఉంటాను. ఇంకో వారం మిమ్మల్ని ఏం అడగను. ఐస్ క్రీమ్, చాక్లెట్ ఏమీ అడగను. ఫోన్ కూడా అడగను. టైంకి పడుకుంటాను. చెప్పింది వింటాను. ప్లీజ్ మామయ్య, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మమ్మ నేనే ప్లీజ్ రా, ప్లీజ్ 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 ప్లీజ్. ఎందుకంటే నువ్వు నా మాట వినలేదనుకో, అమ్మ మళ్ళీ నన్ను చెడమాడ తిట్టేస్తుంది. ఆ తిట్లు భరించడం నా వల్ల కాదు బాబోయ్. ఏంటి మామయ్య నువ్వు ఎప్పుడు ఇంతే? అమ్మో, పాపం బాధగా వెళ్ళిపోయింది. ఇంకో 2 రోజులు ఉంటుందిలే అల్లుడు గారు. లేదు అత్తయ్య గారు, పాపని ఈరోజు ఇంటికి తీసుకురమ్మని చెప్పి అక్క నాకు మరీ చెప్పింది. అందుకని తీసుకెళ్లాల్సిందే, తప్పదు. అమ్ముని తీసుకెళ్తే కాసేపైతే తనే సర్దుకుంటుందిలేండి. అఖిల, ఈ కవర్ తీసుకోమ్మా. అందులో స్వీట్సును ఫ్రూట్స్ ఉన్నాయి. అరే, మా అక్క కోసం మల్లెపూలు తెచ్చినట్టున్నారు బావగారు. ఇదిగో అఖిల, సినిమాలు చూడట్లేదా? ప్రేమగా భార్య కోసం పువ్వులు తెస్తారు కదా. నువ్వు అవి తీసుకొని లోపలికెళ్ళు. సరే సరే. ఆహా, ఏమి టైమింగ్, పర్ఫెక్ట్. ఇదిగో తీసుకో అక్క.